ఇండియన్ ఎకానమీ ఇస్ ద బెస్ట్ ఎకానమీ ఇన్ ఆల్ డేస్ బట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండియన్ ఎకానమీ. ఇక్కడ ఇవన్నీ బాగానే చెప్తావు కానీ ఎగ్జామ్ లో డిమికిల్ కొడతావు. పాపం పిల్లాడు రోజు ఉదయం 6 గంటలకు వచ్చి కాఫీతో నిద్ర లేపుతున్నాడే. ఒక్క రోజైనా వాడికంటే ముందు లేసి చదువుదాం, డిగ్రీ పాస్ అవుదాం అని కొంచెమైనా బాధ్యత ఉందా నీకు? అలారం పెట్టుకున్నా, ఎప్పుడు మోగిందో ఏంటో తెలియలేదురా. ఇదిగో కాఫీ తాగు. సర్లే, నువ్వు అమ్మని డిస్టర్బ్ చేయకు వెళ్ళు. అవును, దీనికేం తక్కువ లేదు. నువ్వు 20 సంవత్సరాలుగా రాని డిగ్రీని రా రా అని రమ్మంటున్నావు, కానీ ఇప్పటిదాకా ఒక సబ్జెక్ట్ లో కూడా పాస్ అవ్వలేదు. ఈసారైనా బుద్ధిగా చదివి పాస్ అవ్వు, లేదంటే వదిలే. ఇక నా వల్ల కాదు. మా మాస్టర్ ఎప్పట్లా మొదలెట్టేశాడు. ఇవాళ ఏం రాస్తాడో చూద్దాం. పెళ్లి రోజు గురించి నా 25వ పెళ్లి రోజు. ఈ రోజు నేను మర్చిపోలేని దుర్దినం. బ్లాక్ డే. సూపర్ నానా, అద్దిరింది. నీ అనలేని సానుభూతికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఆయన టిఫిన్ చేయడానికి రమ్మన్రా. వంద అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమంటారు. మా నాన్న నేను డిగ్రీ పూర్తి చేశానని ఒకే ఒక అబద్ధం ఆడారు. అది తప్పారా? అడగరా? తప్పా నాన్న? చేసింది తప్పే, ఒప్పుకుంటాం. అందుకని 20 ఏళ్ళు ఎవరైనా మాట్లాడుకుంటా ఉంటారా? అసహ్యంగా షర్టు మీద నల్ల బ్యాడ్జ్ ఒకటి. ఇది అన్యాయం అనిపించట్లా? నాన్న, ఇది నీకు అన్యాయం అనిపించట్లా? రేయ్, మనిషి అంతరం స్వాభిమానం ఉండాలిరా. అది లేని వాళ్ళతో కలిసి బతకలేం. అమ్మా, కలిసి బతకలేరటమ్మా. మేమేం మర్యాదలకు తక్కువ చేసావురా? ఏం తక్కువ చేసావని? తప్పైపోయింది, క్షమించమని అడిగాం. ప్రతి మనిషి ఏదో తప్పు చేస్తాడు. మేము తెలుసో తెలియకో తప్పు చేసాం. అది తెలుసుకుని క్షమాపణ అడుగుతున్నా. పెద్ద మనసుతో ఆయన ఇప్పటికైనా క్షమించమనరా. నాన్న, పెద్ద మనసుతో క్షమించు నాన్న. రేయ్, తినేటప్పుడు సీరియల్ డైలాగ్ చెప్పి డిస్టర్బ్ చేయదని చెప్పానా? మాటలకేం తక్కువ లేదు. పౌరుషం ఉంటే పాస్ అవ్వమని చెప్పు. ఇలాంటి కష్టాలు పగ వాళ్ళకు కూడా రాకూడదు. నాకు నిజం తెలియాలి. ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. అయిపోయిన దానికి తేలటం ఉండడం ఎందుకురా? నేనెప్పుడో ఏంట్రా మాస్టారు నీకు నీళ్లు వదిలేశారట. తొక్కల సింబాలిజం. ఈ రోజు టిఫిన్ కూడా చెత్తగా ఉంది. అమ్మా, నువ్వే ఫీల్ అవ్వకు. టిఫిన్ సూపర్ గా ఉంది. ఆయన టేస్ట్ లేదు. ఈయనప్పటికీ ఎంతేనారా? అంత పెద్ద తప్పు నేనేం చేశాను? 20 ఏళ్లుగా టార్చర్ పెడుతున్నారు. అమ్మా, ఏడోకమ్మా, ఊరుకో. అసలే మీ పెళ్లి రోజు. డాంకీకి తెలుసా డైమండ్ వాల్యూ? కాదమ్మా, నువ్వు డైమండ్, డాడీ డాంకీ. రే, టైం అయిందిరా. క్లాస్ కి లేట్ అవుతుంది, వెళ్దాం పదా. రే, ఏమైందిరా దానికి? ఎందుకు అమ్మాయిలంతా తీవ్రవాదుల్లాగా మొహాలు మూసేసుకుంటారు? అలా తిరక్క తప్పదమ్మా. అందరూ నీలా చూడడానికి అందంగా లక్షణంగా ఉంటారు కదా. ఏళ్ళలా చూడడానికి దరిద్రంగా కూడా ఉంటారమ్మా. మళ్ళంటోళ్ళని చూసి భయపడతామని ఇలా మొహాలు కనిపించకుండా ముసుగేసుకొని తిరుగుతూ ఉంటారు. ఆ ముసుగ్గాని తీసేశారనుకో. రే, అరవకరా, మెల్లగా మాట్లాడు. దానికి వినిపిస్తుందేమో. వినిపించనియమ్మా. మనసా 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 తననే కలువరించా. రే శ్రీనివాస్, షేమ్ టు షేమ్, ఇలాంటి అమ్మాయితోనే నీ పెళ్లి చేద్దాం అనుకున్నాను రా. అయ్యో, ఎంత అందంగా ఉందిరా. ఏమైందిరా? తెలీదమ్మా, బండి ఆఫ్ అయిపోయింది. ఇంతలోనే ఏమైందిరా? అరే స్వంతం బంధం అన్ని మరచిపోయా. బండి స్టార్ట్ అవ్వడానికి బాగా టైం పట్టేటట్టుందిరా. అవునమ్మా. సరే 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 గాని, నాకు టైం అవుతోంది. నేను ఆటోలో వెళ్ళిపోనా? బాయ్ మా, బాయ్. సరే. ఆటోకి డబ్బులు ఉన్నాయమ్మా? అమ్మ అంటే ఎంత ప్రేమ నాన్న నీకు. బాబు, యూనివర్సిటీకి వస్తావా? రే రే, అమ్మను ఆటో ఎక్కించేసావుగా, తాళం తిప్పి స్టార్ట్ చేయి బండిని. స్టార్ట్ అయిందమ్మా. తెలుసురా అవుతుందని. ఇంత అందమైన అమ్మాయి అని చెప్పాను గానీ ఈ అమ్మాయి అని చెప్పలేదురా. అమ్మా, ఈ అమ్మాయి నచ్చిందిగా, ఇంకో అమ్మాయి ఎందుకమ్మా? పోమా. వద్దన్నా.
ചേട്ടാ ഒരു ടീ. చూసావా స్కూటర్ మీద రాకెట్లో వచ్చాను. ఏడ్చాలో గానీ ఏంటి క్యాన్ తో వచ్చావు? ఇదా కిరసనాలు కొందామని రేషన్ షాప్కి వెళ్ళాను రా. జస్ట్ నా ముందు ఇద్దరు ఉన్నారంతే. తీసేసుకుందాం అనుకున్న లోపు నువ్వు ఫోన్ చేసావు కదా, వెంటనే పరిగెట్టి వచ్చా. ముందు మ్యాటర్ చెప్పి తగలడు. బావా ఆ. ఈ షాప్ లో అల్లంటి అద్దరిపోయింది, ఆ? తాగి చూస్తావని. ఒరే నువ్వు అల్లంటికి మార్కెటింగ్ ఏమన్నా చేస్తున్నావా? టీఎం పెడితే ఇటు కమిషన్ ఇస్తానడేట్రా? రే ఇదంత ఇంపార్టెంట్ మ్యాటర్ రా. అవతల కిరసనాలు తీసుకోవడం మానేసి వచ్చాను రా. రేషన్ షాప్ లో కిరసనాలు అయిపోయింది రా. ఇందాక లైన్ లో వెనకున్న వాళ్ళు కూడా కొనుకెళ్ళిపోయారు. ఇంకెందుకా క్యాన్ బొక్క? అయిపోయిన వాటి గురించి ఎందుకే? ఎందుకో తెలియదురా, ఉదయం నుంచి నిన్నెప్పుడు చూస్తానా అనిపించిందిరా. ఎవర్రా అమ్మాయి? ఎలా బావా? పర్లేదు చెప్ప అమ్మాయి ఎవరో. సూపర్ అమ్మాయి బావా. ఏం చేస్తుంటది? ఏరోస్టేస్ ట్రైనింగ్ వెళ్తుంది. ఇల్లు ఎక్కడా? ఆ, ఉమ్, ఏంట్రా ఇది? ఇంటి ఎదురుగుండా టీ స్టాలా? ఇది ఆడేటాడా లేత ఆడికి నువ్వు డబ్బులన్నీ ఇచ్చేటించావా? రే నీకంత సీన్ లేదని తెలుసులే. రే బాబా, తను వచ్చేసింది. చూడకు, క్యాషువల్ గా చూడు. రే ఎతవా, తొందరగా చూడరా, వెళ్ళిపోతుందేమో. అబ్బాయిలకు కనపడటానికి అమ్మాయిలు బాలకెళ్ళలోకి వస్తారేట్రా? బావా నీ చెల్లెలు అలా చూడడం తప్పురా. ఇట్స్ ఓకే, క్యారీ ఆన్. హాయ్ హాయ్. వెయిట్ వెయిట్ ఏంటి బావా, వచ్చింది, చూసింది, నవ్వింది, వెళ్ళిపోయింది. దీని అర్థం ఏంటి? ఇప్పుడు గేట్ ఓపెన్ అవుద్దిరా. నిజంగానా? సొల్లు చెప్పకరా. అమ్మాయిలు నవ్వారంటే సగం పడిపోయినట్టారా. కత్తిలా ఉంది. రేపటి నుంచి నువ్వు బీచ్లు, పార్కులు. ఎక్స్క్యూజ్ మీ ఎందుకు ఇక్కడ నుంచున్నారు? ఇంట్లోకి రండి. వద్దండి, నాకు ఇక్కడే బాగుందండి. నో ప్రాబ్లం అండి, నేను అర్జెంట్ గా ఏంటండి అలా అంటారు? ఇంత దూరం వచ్చి లోనికి రానంటారేంటి మీరు? ఇంట్లోకి వచ్చి అట్లీస్ట్ కాఫీ టీయో ఏదో ఒకటి తాగలండి. ఏమండి, అదేం వద్దండి, నేను 6 గంటల పైన కాఫీ తాగనండి. కుదరదు, రండి. ఏమండి, వీడు నాతోనే వచ్చాడు, వీడిని పిలవండి. వీడా? రే బావా, నీ కాఫీ అంటే ఇష్టం కదరా, ఇది ఫ్రీ కాఫీరా. ఎస్ బాస్, వాట్స్ ద ప్రాబ్లం? ఏంటి మేడం ఈ టీజింగా? ఎవరండి ఇతను? ఫేస్ చూస్తుంటే బఫోన్ లా ఉన్నాడు. ఇది వీడి స్టైల్ అండి. టీ స్టాల్ దగ్గరికి వచ్చి కొబ్బరి బొండం తాగుతున్నాడు. ఏమండి, వీడు నా క్లోజ్ ఫ్రెండ్ అండి. ఓ. చిన్నప్పటి నుంచి మేము ఇద్దరు కలిసి చదువుకున్నాం. ఇవడ నోక పెన్ కొట్టే ఇయాలి అని ఫ్రెండ్ అల్ల నా ఇవర నాయరండ మలయాళ కత్తికి వెండి వంద ఇయాలి కదా నా ఫ్రెండ్ నాయరు మమ్ముచ్చి కేరళ మీరు కుట్టి రండి. మలయాళ మట్టి పొయ్యెట్టి అల్లం టీ ఎట్టి అర్జెంట్ గా టీ. Please come. రారా, ఎస్కేపోతారా? వస్తున్నానండి. రారా. లాగలా చచ్చిపోతాను, రారా. రే నాకు చాలా భయం వేస్తుందిరా. పక్కకి వెళ్ళి హనుమాన్ చాలీసా చదువుకుంటాను రా. ప్లీజ్ ఒక్కడే వెళ్ళొచ్చారా? రే బంగారం, నీకు ఈ లాజిక్ తెలీదా? మజ్జిగ తాగాలంటే చిలకాల్సింది పెరుగునే. అంటే నేను ఇప్పుడు ఆ లొంటింట్లోకి వెళ్ళి మధ్య చలగాలంటరా? ఇతన్ని లోపలికి పంపించు. మేడం రమ్మంటున్నారుగా. How's the concert? Superb. Went really nice. How did it go? I missed it. Yeah, even I expected you. Were you tense? How can I not be tensed? Yesterday there were so many critics, but it turned out that everybody loved it. Hey Meera, Hey, కూర్చోరు. ఓవర్ యాక్టింగ్ చేయకు. you told me that I might get Padma Shri this year. Really? I'm keeping my fingers Wait, crossed. I'm so wait. excited and So thrilled. fingers crossed. Let it. ఎక్స్క్యూజ్ మీ లేడీస్. We introduce ourselves. He is Srinivas. I am his friend బంగార్ రాజు. మా ఫ్యామిలీలో అందరూ విఐపీసే. గుడికి వెళ్ళిన లైన్ లో నుంచాం. డైరెక్ట్ గా దేవునే కలిసి వస్తాం. బట్ హియర్ వెయిటింగ్ మోర్ దాన్ 15 minutes. వాట్ యూ థింకింగ్ అబౌట్ us? రే ఏంటండి ఎతవ ఇంగ్లీషు? ఈ లొక్కలకి మీ ఇద్దర్లో మా అమ్మాయిని ఫాలో అయింది ఎవరు? నేను డీల్ చేస్తా. ఆంటీ దొరికింది. మేడం మీరు ఎప్పుడు గిటార్ వాయించినా సభలో ఫస్ట్ రోలో ఫస్ట్ కూర్చొని చూస్తూ ఉంటానండి. ఎందుకంటే బికాజ్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. తెలుసా? నువ్వు మేడం ఆర్కెస్ట్రా చూడలేదు కదా? రాక్ స్టార్ లాగా ఆవిడ అలా స్టేజ్ మీదకి వస్తుంటే సాక్షాత్ ఆ సరోజాదేవే గిటార్ తో వస్తున్నట్టు ఉంటదరా. శ్రీ బావా, సరోజాదేవి కదరా, సరస్వతీదేవి. సారీ మేడం, సరస్వతి దేవి అంట. హలో, అది గిటార్ కాదు, తంబూరా. నేను రాక్ స్టార్ ని కాదు, పాటలు పాడతానంతే.
అచ్చరే నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పలేదు. మీ ఇద్దరిలో మా అమ్మాయిని ఫాలో అయింది ఎవరు? నేను ఫాలో అవ్వలేదండి. నేను కాదు మేడం. ఈ రోజు ట్రాఫిక్ కొంచెం ఎక్కువైనట్టుంది. అవును మేడం, వెహికల్స్ ఎక్కువైపోయినాయి కదా, అందుకే ట్రాఫిక్. నేను ఆ ట్రాఫిక్ గురించి చెప్పట్లా. ఏంటమ్మా చెప్పేశావా? లేదమ్మా, ఇంకా చెప్పలా. త్వరగా చెప్పు, టైం అవుతోంది కదా. పాపం వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలిగా. ఓకే, యా, యూ క్యారీ ఆన్. బాబాయ్ హలో, ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్, యు నో సంథింగ్? నో. నన్ను మీలాగే చాలా మంది ఫాలో అయ్యారు. అదే కాక ఈ మధ్య ట్రాఫిక్ బాగా ఎక్కువైంది. ట్రాఫిక్ అంటే లోకల్ కుర్రోళ్ళు ఫాలోయింగ్ రా. మా డాడీ ఎవరో తెలుసా మీకు? తెలీదే. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, వైజాగ్ సిటీ. డిప్యూటీ కమిషనరా? నీ బావా? బాగరా బిల్డప్ వద్దమ్మా. హలో, బాయ్రా. రే రే బంగారాజు, ఏమైందిరా? లే. హలో. ఒక డిప్యూటీ కమిషనర్ కూతుర్ని ఫాలో అయ్యి ఈవ్ టీజింగ్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా మీకు? రేయ్, నీ లవ్ కోసం నా కొవ్వు కరిగిపోతుంది రా. హెల్త్ కు మంచిదే కదరా. మనం ఎప్పుడు కనిపెడతాం. నన్ను కూడా తీసుకెళ్ళరా. బావా, రే రే బంగార్, ఎంత పని చేసావురా. నీ ప్రాణాలు అడ్డేసి నా ప్రాణాలు కాపాడావు కదరా. రే బంగార్, బంగార్. రే బంగార్, ఒట్టేసి చెప్తున్నాను రా, నాకు పిల్లాడు పుడితే నిజంగా నీ పేరే పెట్టుకుంటాను రా. నీ పేరే పెట్టుకుంటాను. నా పేరు నీ పేరే పెట్టుకుంటాను రా. నీ పేరే పెట్టుకుంటాను. రేయ్, ఫ్రెండ్షిప్ అంటే మీనింగ్ అంటే మీలో ఎవరికైనా తెలుసా? ఫ్రెండ్ అంటే శ్రీనివాస్ రా. చూడండి రా, ఆడికి నా మీద ఎంత ప్రేమో. నిద్దట్లో కూడా నా పేరే కలవరిస్తున్నాడు రా. ఆడికి పుట్టబోయే పిల్లలకి నా పేరు పెడతానంటున్నాడు రా. రే మావా, నీకు 3 పిల్లలు పుట్టారు, ఒక్కళ్ళకైనా నా పేరు పెట్టారా? నాకు పుట్టిన 3 ఆడపిల్లలే కదా బంగారు. పోరా, ఎప్పుడు ఏదో వంక పెట్టి తప్పించుకుంటావు. బావా. రే శ్రీనివాస్, బంగార్, రే శ్రీనివాస్, ఎంత పని జరిగింది. అన్న చూడరా, నేను రా నీ బంగారుని. రే బంగార్, నువ్వు ఇంకా చావలేదా? ఎదవం చేశాడు. ఏంటి, సారీ చెప్దామని వచ్చారా? పర్లేదు, వదిలేయండి. నేనెప్పుడో అదంతా మర్చిపోయాను. ఏ మీరా, ఒక్క నిమిషం. నేను నీకు సారీ చెప్పడానికి రాలేదు మీరా. నేను నీతో 2 నిమిషాలు మాట్లాడాలి. ఏంటి విషయం చెప్పండి. మీరా, నేను ప్రపోజల్ గురించి మాట్లాడదామని వచ్చాను మీరా. ప్రపోజలా? ఏదైనా బిజినెస్ ప్రపోజలా? బిజినెస్ ప్రపోజల్ కాదు మీరా, మన లవ్ ప్రపోజల్. కమ్ అగైన్. ఐ లవ్ యూ మీరా. ఇంతకు ముందు నన్ను ఫాలో అయిన అబ్బాయిలు ఎవరు మా నాన్న డిప్యూటీ కమిషనర్ అని తెలిసాక నా జోలికి రాలేదు. కానీ మీరు మాత్రం ప్రపోజ్ కూడా చేశారు. ఇంత ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? మా నాన్న డీసీపీ అని మర్చిపోయారా? ఒక డీసీ కూతుర్ని లవ్ చేస్తే ఏమేం ప్లస్ పాయింట్స్ ఉన్నాయో ఇప్పుడు నేను చెప్తాను. లైసెన్స్ లేకపోయినా సిటీలో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. పట్టుకుంటే అంకుల్ పేరు చెప్పి ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు. సింపుల్. అంకులా? మీ నాన్నే మీరా. తర్వాత ఈ రేషన్ కార్డు, ఈబీ, కేబుల్ టీవీ, ఓటర్స్ ఐడి, టెలిఫోన్, తొక్క, తోటకూర, అది ఇది అని ఏ ప్రాబ్లం వచ్చినా అంకుల్ పేరు వాడేసి ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చుగా. సరే అవన్నీ వదిలేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాటర్, మీరు చూడ్డానికి ముద్దుగా, బొద్దుగా, అందంగా, సంసార పక్షంగా ఓల్డ్ హీరోయిన్ సౌందర్య లాగే ఉన్నారు తెలుసా. ఇవాటి జనరేషన్ లో మీలాంటి అమ్మాయిలకి హెవీ కాంపిటీషన్ అండి, నన్ను నమ్మండి. కానీ అంకుల్ డీసీ అన్న ఒక్క కారణం వల్ల నాకు ఎటువంటి కాంపిటీషన్ లేదు. ఐఎమ్ సింగిల్ కింగ్. అమ్మయ్యా, నేను కరెక్ట్ గా చెప్పేశాను. తెలివిగా మాట్లాడుతున్నారు. Ah. గుడ్, వెరీ గుడ్. థ్యాంక్స్. ఐఎమ్ ఇంప్రెస్డ్. ఐ నో. ఈ రోజు వరకు ఎవరూ నా దగ్గరికి వచ్చి మీలా మాట్లాడలేదు. గ్రేట్. అలాగానే నేను మిమ్మల్ని లవ్ చేయలేను. ఓకే, గుడ్ లక్. మీరా, మీరా, ఏయ్ మీరా, 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 నేను చెప్పేది విను. మనం దేనైనా వెనక్కి తీసుకోవచ్చు, కానీ ఒకసారి అన్న మాటని.
ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? అలా అన్నో బాగుంది. ఒక్క 5 నిమిషాలు నాతో బైక్ లో రా, తర్వాత నీ డిసిషన్ ఏంటో చెప్పు. వాట్ 5 minutes క్రాప్? చూసావా ఎంత కోపంగా ఉన్నావు? కోపంలో తీసుకునే ఏ నిర్ణయమైనా తప్పుగానే ఉంటుంది. నిర్ణయం తీసుకోవడానికి ముందు 5 నిమిషాలు ఆలోచించి తీసుకుంటే జీవితం సూపర్ గా ఉంటుందని ప్రేమికుడు సినిమాలో చెప్పారు. రా ట్రై చేద్దాం. ఓకే అంటే ఓకే, ఓకే కాకపోయినా ఓకే, ఓకే ఓకే. దేనికి రా? ఫస్ట్ టైం ఒక అమ్మాయితో వచ్చాను, ఎందుకు ఇలా టార్చర్ పెడతావు? తర్వాత ఫోన్ చేస్తాను, పెట్టి బాయ్. సారీ ఫ్రెండ్. మీరు అడిగిన 5 నిమిషాలు అయిపోయిందా? అయిపోయింది. నాకు హాఫ్ అన్ అవర్ టైం ఇస్తారా? హాఫ్ అన్ అవర్ ఏంటి? నువ్వు అడగాలే గానీ నా లైఫ్ మొత్తం నీకు ఇచ్చేస్తాను. చెప్పు ఎక్కడికి వెళ్దాం? భీమ్లీ బీచ్ కి వెళ్దామా? భీమ్లీ బీచా? Go fast. Left. అదేంటి బీచ్ ఇటు కదా? లేదు, left. Left. ఓకే ఓకే. మీరా ఏంటి మీరా బీచ్ కి వెళ్దామని ఇక్కడికి తీసుకొచ్చావు? బీచ్ కట్టెళ్ళాలి కదా. ఇందాక 5 minutes ఆలోచించి నా డెసిషన్ చెప్పమని అడిగారు కదా, అందుకే. అది కాదు మీరా, 5 నిమిషాలు చెప్పాల్సిన అవసరం లేదు. రేపు చెప్పొచ్చు, ఎల్లుండి చెప్పొచ్చు, ఎప్పుడైనా చెప్పొచ్చు. నేను వెయిట్ చేస్తాను మీరా. దానికి ఎందుకు ఇక్కడికి తీసుకురావడం? చిల్లిప్పి మీరా నువ్వు. రా మీరా, మనం బీచ్ కి వెళ్ళిపోదాం. నేను నా లైఫ్ లో ఏ డెసిషన్ తీసుకోవాలన్నా మా డాడీనే అడగాలి. మా డాడీని అడగాలంటే ఇక్కడికి రావాలి. అందుకే come. రండి కూర్చోండి మేడం. కూర్చోండి సార్. మేడం నాన్నగారు లోపల ఉన్నారు, మీరు వచ్చారని చెప్తాను. ఓకే. ఏంటి? బాత్రూమ్ కి కడుపులో గురుగుడు. కూర్చోండి. హాయ్ డాడీ. హాయ్ మీరా, ఎవరతను? చెప్పానుగా ఆ రోజు ఒక్కతను. ఓ కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఇట్స్ ఓకే అంకుల్, ఇట్స్ ఓకే. కూర్చోరా. పర్లేదు సార్, పర్లేదు. కూర్చోబే. మీరా బేటి, ఇలా ఇరుక్కుపోయాను. ఫినిష్ చేసి వస్తాను, క్యాంటీన్ లో వెయిట్ చేయండి. సారీ సారీ సారీ, జస్ట్ ఫర్ ఫన్. ఒక యూ టీజింగ్ కేస్ కొట్టి కొట్టి మన చేనొప్పి వచ్చిందంటే వాడి సంగతి ఏంటో. డాడీ తను శ్రీనివాస్. శ్రీనివాస్ మా డాడీ. శ్రీనివాస్, ఇందాక నాతో ఏదో చెప్పాలన్నారు కదా? లేదే. ఆ మ్యాటర్ ఏదో మా డాడీతోనే డైరెక్ట్ గా డిస్కస్ చేసేయండి. ఓకే డాడీ, నేను మీ కార్ తీసుకుని ఇంటికి వెళ్తాను. ఓకే బాయ్ బాయ్. బాయ్ డాడీ. మీరు గెటప్ గెటప్. నీ పేరు రామదాసా? సార్. దేవదాస్. సార్ నా పేరు శ్రీనివాస్ సార్. సర్లే శ్రీనివాస్, నేను అడిగే ప్రశ్నలకు ఠకా ఠకా ఠకామని సమాధానాలు చెప్పాలి. సార్ నేను మీ అమ్మాయి లవ్ చేస్తున్నాను సార్. సార్ మీరు డిప్యూటీ కమిషనర్ అని నాకు తెలుసు సార్. ఏం సార్ పోలీస్ ఆఫీసర్ కూతురు లవ్ చేయకూడదా? తను అమ్మాయిగా, తనకి మనసు ఉంటుందిగా. ఎలాగో మంచి కూరని చూసి మీరే పెళ్లి చేస్తారు. ఆ మంచి కూరని నేనే ఎందుకు కాకూడదు? సార్ నాకన్నా మంచి అబ్బాయిని తీసుకురావడం మీ వల్ల కాదు సార్. మీరే ఓపెన్ గా చెప్పమన్నారు, చెప్పేశాను. సూపర్ రా, నువ్వు నాకు బాగా నచ్చావురా. నీ గట్స్ చూసి మెచ్చుకుంటున్నాను రా. నేను డిప్యూటీ కమిషనర్ అని తెలిసి నా ముందే నించోని ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావే, ఐ అప్రిషియేట్ యూ యంగ్ చా. థ్యాంక్స్ సార్. ఇప్పుడు నిన్ను చూస్తుంటే చిన్నప్పటి నన్ను చూస్తున్నట్టుందిరా. మగాడు అన్నాక ధైర్యం ఉండాలి. ఉండాలి సార్. నువ్వు మగాడివి. ఈ టైప్ లో నేను మాట్లాడతానని కల్లో కూడా అనుకోకు. నేనేమన్నా ఎదవును పోసి కారం పెడతా. ఇక మీదట మా అమ్మాయిని నువ్వు ఫాలో అయ్యావని తెలిసిందో, వెళ్ళరా వెళ్ళరా వెళ్ళరా. చల్ ఫాట్.